ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవునితో సమయాన్ని గడపడం ద్వారా ఈ రోజంతా దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకునే వారం అవుతాము. మన జీవితాలు మన ఇష్ట ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారం ఉంటే అవి చాలా అద్భుతంగా ఉంటాయండి. మనం ఉదయం లేవగానే శక్తివంతమైన మాట ద్వారా దేవుని యొక్క మాట ద్వారా మన ఉదయాన్ని మొదలు పెడితే ఈ రోజంతా మనకి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే ఏ పాపము కూడా మనల్ని ఏలుబడి చెయ్యదు. 119వ కీర్తన 11వ వచనంలో కూడా ఇలానే ఉంటుంది. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యంలో నేను ఉంచుకున్నానని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. మన వాక్యము ద్వారా ఈ ఉదయం ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోవడం ద్వారా ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపములో మనము పడిపోకుండా ఉంటాము. మన భక్తిని పెంచుకోవడంలో ఈ వాక్యం మనకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఉదయం మనం దేవుని వాక్యం ద్వారా మన ఉదయాన్ని మొదలు పెడతాం. దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదములను మనం పొందుకుందాం. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు దేవుడు మాట్లాడుతున్నారు, మన ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. మనం అనుకుంటూ ఉంటాము, నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఈ కార్యం జరగడం లేదు, లేదా ఈ పని జరగడం లేదు, ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతుందని ప్రతిదాని గురించి మనం కంగారు పడుతున్నాం. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, ప్రతిదానికి కూడా ఒక సమయం కలదు, ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రయత్నానికి ఒక సమయం కలదని దేవుడు మాట్లాడుతున్నారు. నిజముగా నీ కోరిక ఎప్పుడు తీర్చాలో దేవుడు ఆ సమయమందు తగిన సమయమందు నిన్ను హెచ్చించి నీకు కావలసిన ప్రతిదానిని ఆయన దయచేస్తారు. నువ్వు ఎదురు చూడాలి, ఓపికగా ఎదురు చూడాలి, సహనముతో ఎదురు చూడాలి, ప్రార్థనతో ఎదురు చూడాలి, ప్రార్థనతో కనిపెట్టాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమందు ఎవరైతే మరి ఏ ప్రయత్నం కోసమైతే ఎదురు చూస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రతి ప్రయత్నానికి కూడా ఒక సమయం కలదు, అలాగే నీ ప్రయత్నానికి కూడా ఒక సమయం కలదు. నీ ప్రయత్నానికి తగిన ప్రతిఫలం పొందుకోవడానికి ఒక సమయం కలదని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఓపికతో ఎదురు చూద్దాం, సహనముతో ఎదురు చూద్దాం. దేవుని తట్టు తిరిగి ప్రార్థనాపూర్వకంగా మన ప్రయత్నం కోసము ఎదురు చూద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాత్రికాలం అంతా మీ కాపుదల, మీ కన్ను దృష్టి మా మీద నిలిపి ఈ ఉదయకాలమే మిమ్మల్ని ధ్యానించుకోవడానికి, ఇలా మీకు మొరపెట్టడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఆకాశం కిందనున్న ప్రతి ప్రయత్నానికి ఒక సమయము కాలదు అని మీరు మాట్లాడారు ప్రభువా. నిజమే తండ్రి. ఈ సమయంలో బిడ్డలు దేని గురించి అయితే ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి కార్యాలను అయినా మీరు సఫలపరచండి అయ్యా. ఎవరైతే నా ప్రయత్నానికి సమాధానము రావడం లేదు, కార్యం సఫలం అవడం లేదు అని బాధపడుతున్నారు, వారిని ధైర్యపరచినైనా వారి ప్రయత్నానికి కూడా ఒక సమయం ఉన్నదని వారు తెలుసుకునే భాగ్యాన్ని కూడా మీరు అనుగ్రహించండి అయ్యా. మొదట నీవు కొద్దిగా ఉండినను నువ్వు తుదక మహాభివృద్ధి పొందుతావు అనే వాగ్దానం ప్రతి ఒక్కరి పట్లనైనా మీరు నెరవేర్చి ప్రతి ఒక్కరి ప్రయత్నాన్ని దీవించి ఆశీర్వదించి వారి ప్రయత్నంలోనైనా మీరు తోడుగొండి వారి కార్యాన్ని నేను మీరే సఫలపరచండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపను గ్రహించండి. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలని బంధువుల్ని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి. వారి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి, మేలులతో తృప్తిపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు. మానసికంగా బాధపడుతున్న నేను బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మనోధైర్యాన్ని నేను మీరు అనుగ్రహించి కాపుదల కృపనైనా మీరు అనుగ్రహించండి. సాతాను చేత నేను పీడింపబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సాతాను బంధకముల నుండి బిడ్డలను విడిపించి నేను మీ శక్తి చేత మీ బలము చేత ప్రతి ఒక్కరిని నింపుతారని ప్రతి బిడ్డలని మీ పాదాలకు అప్పచెప్తూ వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నేను మీరు తోడుకుంటారని వారి ప్రయత్నం నేను మీకు ఇష్టమైనదిగా ఉండినట్లు మీరు సహాయం చేస్తారని సమస్తగంతా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.